దేవునికి వందనాలు. ఇక్కడ కూడిన ప్రతి దైవజనునికి నా వందనాలు. ఆత్మీయ అన్నయ్య తేజన్న గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మేము నెల్లూరు నుంచి వచ్చామండి. మేము మామూలుగా నిన్నే రావాల్సింది, కానీ కొన్ని ఇబ్బందుల కారణంగా ఈరోజు రావాల్సి వచ్చింది. వచ్చాము, బస్సులో వస్తున్నా కానీ నేను ప్రార్థన చేసుకుంటూనే వస్తున్నాను. దేవా మాతో మాట్లాడయ్యా, మేము ఎందుకు పనికిరాని వారమయ్యా, అయ్యా నీ నోట్లో ఆయన మా యొక్క పేర్లు ఉండాలయ్యా అని చెప్పి మేము ప్రార్థన చేసుకుంటా వచ్చాము. ఇక్కడికి వచ్చినా కానీ అదే ప్రార్థన చేస్తానే ఉన్నాను. నేను పలానా సమస్య అని చెప్పి ప్రార్థన చేయలేదు, కానీ మాట్లాడు తేజన్న ద్వారా మాట్లాడు నాతోటి అని చెప్పి నేను ప్రార్థన చేశాను. అలాగే నా పేరుని, మా ఆయన పేరుని మాట్లాడాడు దేవుడు. మాట్లాడి ఆయన చిత్తాన్ని నెరవేర్చి నేను నా మనసులో ఏమైతే అనుకున్నానో అవన్నీ దేవుడు తేజన్న ద్వారా మాట్లాడాడు. మేము లైవ్లో తేజన్నతో ప్రతి వాక్యాన్ని చూస్తాము. తేజన్న మాట్లాడిన తర్వాత ఆ వాక్యం ద్వారా మేము బలపడ్డాము. తేజన్న మాట్లాడుతుంటే ఒక్కసారైనా తేజన్న చూడాలని చెప్పి ఆశ కలిగి ఇక్కడికి వచ్చాము. మా ఆశను తృప్తిపరిచి మీరు ఇలా మేము ఆశీర్వదించబడ్డాము. ఆయన ద్వారా, తేజన్న ద్వారా మాతో దేవుడు మాట్లాడాడు. మీరు కూడా రండి, మీరు వచ్చి ఆత్మీయ మేలు పొందుకొని మాలాగే దేవుడు మీతో కూడా మాట్లాడతాడని, మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడని చెప్పి అనని, ఇంకా మా తేజన్న పరిచయం ఇంకా ఆశీర్వదించబడాలని, బ్లెస్సక్కను కూడా ఆశీర్వదిస్తాడని చెప్పి ఇచ్చిన బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.